యవనస్తులైన వాళ్ళకి నేను చేతులు జోడించి నీ అన్నదమ్ముడికి చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే పరిస్థితులు మరీ చేదైపోతున్నాయి. తల్లిదండ్రుల ఆస్తుల కొరకు పాకులాడద్దు. ఒక తల్లి, నేను చెప్పకూడదు, మీకు ఎందుకు సందర్భం వచ్చింది, ప్రేరేపణతో చెప్తున్నాను. ఒక తల్లి ఇంట్లో ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియదండి. ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియదు. పక్కింటోళ్ళు ఏంటి తల్లి మాట వినపడట్లేదని వెళ్ళి తలుపు తీసి చూస్తే ఎప్పుడో చచ్చిపోయింది. కొడుకుకి కబురు పంపితే కొడుకు బారుదోళ లాంటోడు, బారుదోళమని చెప్ప. కొడుక్కి కబురు పంపితే మనవని పంపించాడంట. రే చూసిరాపో మీ అమ్మమ్మ మీ నాయనమ్మ చనిపోయిందంట, చూసిరాపో అని కొడుకుని పంపించాడంట. ఏం చేయాలండి కొడుకుని? కొడుకు వచ్చి చూసి ఇంటికెళ్ళి డాడీ డాడీ నాన్నమ్మ చనిపోయింది డాడీ అంటే, అప్పుడు నలుగురు పనులు తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం ఏదో తూతు మాలిష్గా చేసి మళ్ళా అంటాడు, మా అమ్మవి నక్లీస్ ఉండాలి, మా అమ్మది చైన్ ఒకటి ఉండాలి, అవి ఎక్కడున్నాయి ఎతకండి. ఈ దుర్మార్గుడికి నక్లీస్ను చైన్ కావాలి కానీ తల్లి అవసరం లేదు. నేను సావకుండా అనకూడదు కానీ కడుపు మంటతో అంటున్నాను ఈ మాట. రేపటి రోజు అదే కొలత దేవుడు నీ కొలిస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రాముఖ్యంగా యవనస్తులు ప్రేమలు సన్నగిలిపోతున్న రోజులు ఇవి.